ఇంటీజర్ సైజ్ ఎంత మనకి ఇంటీజర్ సైజ్ ఎంత 2 bytes అంటే ఎన్ని బిట్స్ ఉంటాయి 16 బిట్స్ ఉంటాయి మనకి 0 అని 16 బిట్స్ లో రిప్రజెంట్ చేయాలంటే 0 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 ఇది 0 కాంప్లిమెంట్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత మనకి -1 అంటే -1 కి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ వస్తుంది దీని కాంప్లిమెంట్ అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి ఆల్ వన్స్ 1 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 ఓకే అంటే మనం ఒక నంబర్ ని డెసిమల్ ఫామ్ లో రిప్రజెంట్ చేయొచ్చు నెక్స్ట్ ఆక్టల్ ఫామ్ అండ్ దెన్ హెక్సాడెసిమల్ ఫామ్ పర్సెంటేజ్ ఓ అంటే అది ఏ ఫామ్ అవుతుంది ఆక్టల్ ఫామ్ అవుతుంది పర్సెంటేజ్ ఎక్స్ అంటే అది హెక్సాడెసిమల్ ఫామ్ అవుతుంది పర్సెంటేజ్ డి అంటే మన పర్సెంటేజ్ డి అంటే డెసిమల్ వాల్యూ అంటే ఈ వాల్యూ ఎంత ఏ వాల్యూ ఎంత -1 అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ సో -1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది ఓకే సో ఇక్కడ పర్సెంటేజ్ యు అంటే అన్సైన్డ్ ఇంట్ సో -1 కి ఈక్వలెంట్ అన్సైన్డ్ ఇంట్ వాల్యూ ఏంటి 65535 సో కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ యు లోకి వాల్యూ ఎంత వస్తుంది 65535 నెక్స్ట్ పర్సెంటేజ్ ఓ అంటే ఆక్టల్ ఫామ్ అంటే బేస్ 8 అంటే మనకి అలౌ చేసే నంబర్స్ ఏంటి 0 to 7 అంటే మాక్సిమం వాల్యూ ఎంత 7 కాబట్టి 7 రిప్రజెంట్ చేయాలంటే ఎన్ని బిట్స్ కావాలి మనకి 3 బిట్స్ సరిపోతాయి సో కాబట్టి ఇక్కడ 3 బిట్స్ ఈ 3 బిట్స్ కలిపి ఒక 7 3 బిట్స్ 7 3 బిట్స్ 3 బిట్స్ 3 బిట్స్ అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 7 3 బిట్స్ 7 3 బిట్స్ 7 3 బిట్స్ 7 7 1 అంటే దీని ఈక్వలెంట్ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది మనకి 1 7 7 7 7 7 ఓకే నెక్స్ట్ పర్సెంటేజ్ ఎక్స్ అంటే హెక్సాడెసిమల్ ఫామ్ సో మనకి హెక్సాడెసిమల్ ఫామ్ అంటే బేస్ 16 అంటే అలౌ చేసే నంబర్స్ ఏంటి 0 to 15 అంటే మనకి మాక్సిమం వాల్యూ ఎంత 15 ఈక్వల్ బైనరీ ఫామ్ ఏంటి 1 1 1 అంటే 9 10 దేనికి ఈక్వల్ అవుతుంది ఏ కి 11 బి కి ఈక్వల్ అవుతుంది 12 సి 13 డి 14 ఈ 15 ఎఫ్ అంటే ఈ 4 బిట్స్ కలిపి ఏమవుతుంది ఎఫ్ ఈ 4 బిట్స్ కలిపి ఎఫ్ 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 అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి ఎఫ్ 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 ఎఫ్